హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చూద్దాం చార్మినార్ స్ట్రీట్ షాపింగ్. ఇక ఫస్ట్ వెళ్ళడంతోనే బ్యాంగిల్స్తో స్టార్ట్ చేశారు మా అమ్మ వాళ్ళు. ఇక కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి, బాగున్నాయి. అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ తీసుకొని ఏం చేస్తాం, యూస్ చేస్తే తీసుకోవాలి. అలాంటివి అంత కాస్ట్ గోల్డ్ వస్తే బాగుండు. అసలు గోల్డ్ రేట్స్ ఎంత పెరిగిపోయాయి. అండ్ ఇక అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు. ఇక లేడీస్తో షాపింగ్ అంటే డే అంతా తిరుగుతున్నా సరిపోదు. ఇంకా ఇవి ఇయర్ రింగ్స్, ఇవి చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్ కలెక్షన్స్ కూడా కొత్త కొత్తవి. బట్ నాకు పడవు అవి. గోల్డ్ తప్ప అవి వేరే వేసుకుంటే ఇయర్ పెయిన్ వస్తుంది నాకు. ఇక సో నేనేం తీసుకోలేదు. అందులోనూ నేను ఇంకా నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ ఒక ట్రిప్కి వెళ్తున్నా, నెక్స్ట్ మంత్ ఒక ట్రిప్కి వెళ్తున్నా. సో ప్రీ ప్లాన్డ్గా ఎలా ఏం తీసుకోవద్దు. ఇక ఎలాగో మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ గుర్తుగా అని కొన్ని తీసుకుంటాంగా. సో ఎందుకులే అని అసలు ఏమంటే ఏం తీసుకోలేదు. ఇక మా అమ్మ వాళ్ళు మొత్తం చూస్తున్నారు. వాళ్ళు కొన్ని చైన్స్ అవి ఇవి తీసుకున్నారు. ఇక ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఆన్లైన్లో సేమ్ కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆన్లైన్లో కూడా అదే క్వాలిటీ దొరుకుతుంది. మేబీ నాకు తెలిసి చూసా నేను ఆన్లైన్లో పెట్టినవి కొన్ని, ఇక్కడ బయట తీసుకున్నవి కూడా సేమ్ క్వాలిటీ అనిపించింది. ఎక్కడైనా సరే మనం ఎంత మనీ పెడదాం దాన్ని బట్టే క్వాలిటీ వస్తుంది అనుకోండి. ఇంకా తర్వాత ఇక్కడేమో రింగ్స్ అవి చూస్తున్నారు మా అమ్మ వాళ్ళు. ఇక్కడంటే ఒక రింగ్ తీసుకుంటే ఏమో 30 రూపీస్, 2 రింగ్స్ తీసుకుంటే 50 కని ఇస్తే, మా పిన్ని ఒకటి ఇంకా మా అమ్మ ఒకటి తీసుకున్నారు 25 కని. ఇక బాగానే ఉన్నాయి రింగ్స్. ఇక ఎంత 4 రోజులు ఉంటాయి, తర్వాత మళ్ళీ అవి కలర్ షేడ్ అయిపోతాయి. ఇక ఏదో 4 రోజులు హ్యాపీనెస్. గోల్డ్ దుంచుకొని మరి అవి తీసుకున్నారు, అదే కదా. ఆ, ఇక రెండు తీసుకున్నారు. ఇక నేను కూడా చూసా ఒకటి అని, ఏదో అలా ట్రై చేశా కానీ తీసుకోవాలని కాదు. ఏం బాలేదు అది నాకు. అంత పెద్దది గోల్డ్ తీసుకోవాలంటే ఎంత అవుతుంది, అందుకే అది తీసుకోలేం. కాబట్టి ఇలా ఈ 20 రూపీస్ 30 రూపీస్ తీసుకొని సంతోషపడాలి. ఇక మనం గోల్డ్ తీసుకునే రోజులు పోయాయి. ఇంకా రాను రాను కాస్ట్ పెరిగిపోతుంది. అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలంటే పేరెంట్స్కి పెద్ద బాధే వచ్చింది ఇక. ఇక నెక్స్ట్ మళ్ళీ బ్యాంగిల్స్ అవి చూస్తున్నారు మా పిన్ని వాళ్ళు. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడైనా సరే అదే 100 ఒక డజన్ 100, లేదా అవి సైడ్కి వేసుకునేవి కూడా సేమ్ ఎక్కడ చూసినా 100. ఇక్కడ కొన్ని చైన్స్ చూస్తున్నారు మా అమ్మ వాళ్ళు. ఇక బాగానే ఉన్నాయి చైన్స్. వాళ్ళు ఏమైనా పట్టుకుంటే వాళ్ళు తీసి చేతిలో పెట్టేస్తున్నారు, లేదా కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు. ఓర్ని చూసే గ్యాప్ ఇవ్వండి రా అయ్యా అని అంటే వాళ్ళేమో ప్యాక్ చేసి ఇచ్చేస్తానే ఉన్నారు చేతిలో. అసలు చూడ్డానికి కూడా లేదు. ఎక్కడెళ్ళి ఏం పట్టుకున్నా అంతే. తీసుకోండి తీసుకోండి అని ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇక కొంతమందేమో మరీ రూడ్‌గా మాట్లాడుతున్నారు. ఇక స్ట్రీట్ షాపింగ్ అంటే అంతే కామన్ అనుకోండి. బట్ మనం తీసుకుంటేనే పోయి చూడాలక్కడ. అలా చూసి పెట్టేస్తే వాళ్ళేంటి అంత మాత్రానికి ఎందుకొచ్చి చూస్తున్నారు అన్నట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారు. చెప్పట్లేదు కాకపోతే. ఇక మనకు తెలిసిపోద్దిగా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌ని బట్టి. ఇక్కడ ఇంకా ఏదో టెంపుల్ గూడా ఉందక్కడ. శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం అట. లోపలికెళ్ళలేదులే గానీ ఇక బయట నుంచి చూసాం. బావుంది. అప్పుడు ఇండిపెండెన్స్ డే ఏమో ఉండే, బయట డెకరేషన్ గూడా దానికి తగ్గట్టు చేసున్నారు. ఇక అక్కడ చార్మినార్ దగ్గరైతే అమ్మ 80% అందరూ ముస్లిమ్సే ఉన్నారు. ఈ ఇంకా టెడ్డీ బేర్స్ అవి చూసాం. బొమ్మలు భలే ఉన్నాయి. ఏది తీసుకున్నా 100 అట. కానీ మేమేం తీసుకోలేదు. అంత క్వాలిటీ ఏం బాలేవు. ఇక స్ట్రీట్ షాపింగ్‌కెళ్ళి క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామంటే మనకుండాలి ఇక కొంచెమైనా. ఇక సేమ్ మళ్ళీ ఇయర్ రింగ్సే. చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. అబ్బా! రోజుకొకటి ఏసుకొచ్చి తీసుకొని గానీ, ఇక మనం ఎటెళ్తాం, ఎటు వెళ్ళట్లేదు. ఇక అవి పడవు కూడా తీసుకొని వేస్ట్. ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు. సేమ్ ఆ చార్మినార్ చుట్టూ 3 సార్లు తిరిగారు అసలు మా అమ్మ వాళ్ళు. ఇక అన్ని షాప్స్ చూసి ఒక దగ్గర బ్యాంగిల్ సెలెక్ట్ చేశారు. అవి తీసుకున్నారు. 100 అంటే ఇక అవా అవా అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉండే అవే తీసుకునేసారు. ఇవి కూడా బానే ఉన్నాయనుకోండి. బట్ వాళ్ళొక్కటే అంటే 4 తీసుకున్నారు. మా పిన్ని 2, మా అమ్మ 2 అలా. ఇక 100కి. ఇంకా నెక్స్ట్ అలానే చూసుకుంటూ ఇక మా పిన్నిని చూడమని పిలుస్తున్నా, అసలు చూడట్లేదు. సీరియస్‌గా బ్యాంగిల్స్‌నే చూస్తుంది. ఇంకా
తర్వాతేమో సడెన్‌గా అక్కడ మేము మళ్ళీ వెళ్ళిపోదాం అనే టైంకి 100కి 4 డ్రెసెస్ అని అమ్ముతున్నారు. 100కి 6 అని అమ్ముతున్నారు. ఓహ్ మై గాడ్! అసలు షాక్ అయ్యాం. మా అమ్మేమో పోయి తీసుకోనికి మనవరాలుంది గానీ మా పెద్దమ్మనుండేది. మా పెద్దమ్మ వెళ్లి చూస్తే నేనేమన్నా అవన్నీ చినిగిపోయి ఉంటే ఏం చేస్తావమ్మా అంటే, "ఏం చేస్తాం ఏం లేదు పడేయడమే ₹25గా" అంటుంది. కానీ తీసుకోలేదనుకోండి. ఇక మళ్ళీ అవి చూసాక మళ్ళీ వాళ్ళు 200కి 6 ఇస్తామంటున్నారు. ఎందుకులే అంత వేస్ట్ మనీ అని ఏం తీసుకోలేదు. ఇక కొన్ని వీడియోస్, ఫోటోస్ తీసుకొని వచ్చేసాం.